ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఎనలిస్ట్, సెఫాలజిస్ట్ డాక్టర్ బాలా గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో పొత్తు అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పుడు బీజేపీ నుంచి స్టాండ్ ఎలా ఉండబోతుంది? టీడీపీ, జనసేన అయితే ఆల్మోస్ట్ ఇంకా కలిసి సీట్ల సర్దుబాటు ఒక్కటే ఉన్నది. ఒకవేళ బీజేపీ వస్తే ఎలా ఉంటుంది? బీజేపీ రాకపోతే కనుక వామపక్షాలు కలుస్తారంటనే. ఒకవేళ బీజేపీ కలవకపోతే వామపక్షాలు కలిసే అవకాశం ఎంత ఉంటుంది? ఒకవేళ బీజేపీ వచ్చినా వామపక్షాలు వస్తాయా? అసలు ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఈసారి? ఇక్కడ వామపక్షాలు ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా ఏం లేవు. చాలామంది చెప్పుకుంటున్న విధంగా వాళ్ళకేదో ఓట్ బ్యాంక్ ఉంది. కన్వెన్షనల్‌గా వచ్చే అంటే సాంప్రదాయబద్ధంగా వచ్చే ఓట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ పనికొస్తుందని అనుకుంటే, వాళ్ళకంటే ఈ మధ్య కాలంలో వస్తున్న కొత్త పొలిటికల్ పార్టీలకు ఓట్ బ్యాంక్ బాగుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఉన్న పొలిటికల్ పార్టీలలో పనిచేసి వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఉండి కనీసం వాళ్ళు 5,000 నుంచి 10,000 పైచులకు ఓట్ బ్యాంకులు ఉన్న మిడిల్ రేంజ్లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బయటకు వచ్చి పెట్టుకున్న పార్టీలు అవన్నీ. జేడి లక్ష్మీనారాయణ కావచ్చు, ఆయనది జై భారత్ నేషనల్ పార్టీ, ఇంకోటి జాతీయ జనసేన పార్టీ అని జనసేన పార్టీ నుంచి స్ప్లిట్ అయిన వాళ్ళు కావచ్చు. అదేవిధంగా తెలంగాణ తెలుగు రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అని చెప్పేసి అని ఇంకోటి టీడీపీ నుంచి బయటకు వచ్చి పెట్టుకున్న వాళ్ళు కావచ్చు. అదేవిధంగా ఇంకోటి బీసీవై పార్టీ అని చెప్పేసి అని బీసీవై పార్టీ కావచ్చు. దాని తర్వాత జైభీమ్ భారత్ రావు పార్టీ అని చెప్పేసి అని ఇంకోటి ఆ పార్టీ. వీళ్ళు బెటర్ కాస్త ఈ లెఫ్ట్ పార్టీల కంటే ఈరోజు లెఫ్ట్ పార్టీలతో ఏం అవసరం ఉంది? ఎవరికి అవసరం ఉంది? ఎవరు ఇంకా బిందెలు పట్టుకొని కోలాయిలమ్మడి తిరుగుతున్నారా వీళ్ళ వెనకాల జనాలు రావడానికి? పోనీ గ్యాస్ బండలు ఇవ్వట్లేదని చెప్పేసి అని ఎవరన్నా వీళ్ళని ధర్నా చేయడానికి రమ్మంటున్నారా? అది లేదు. కట్టలు కొట్టుకోవడానికి పోవట్లేదని చెప్పేసి ఎవరన్నా ఉన్నారా? అది లేదు. వీళ్ళు చేసిన కార్యక్రమాలు అప్పట్లో ఇప్పుడు ఏం లేవు. ఎవరు వీళ్ళ వెనకాల వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే అప్పటి సమాజానికి ఈ లెఫ్ట్ పార్టీల యొక్క మైండ్ సెట్ అప్పటికి కరెక్ట్. ఈ రోజున సమాజానికి కాదు కదా. సో ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది? వీళ్ళదంతా కన్వెన్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఎక్స్పైర్ అయిపోయింది. ఆ ఎక్స్పైర్ అయిపోయిన ఉన్న ఏరియాలలో వీళ్ళేమనుకుంటున్నారు? వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ బంధువులు ఉన్న ఏరియాలలో ఖచ్చితంగా వేసేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అనుకోవడం వరకు మాత్రమే, రియలిస్టిక్స్లో లేదు. వాళ్ళ కలయికలన్నీ ఎవరితో ఉన్నాయి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ఏ ఎక్స్ ఉన్న పార్టీతోనో, వై ఉన్న పార్టీతోనో, జెడ్ నీ పార్టీతో లేవు కదా. మనం అంటే లెఫ్ట్ పార్టీలు ఏ విధంగా పనిచేస్తాయి? కాబట్టి నాకు తెలిసినంతవరకు కూటమిలోకి బీజేపీ వస్తేనే కాస్త బెటర్ లెఫ్ట్ పార్టీల కంటే. ఎందుకంటే బీజేపీ వస్తే కాస్తో కూస్తో ఆర్ఎస్ఎస్ భావజాలం సంబంధించిన వాళ్ళు, హిందుత్వ భావజాలానికి సంబంధించిన వాళ్ళు, హిందూ పరిషత్కి సంబంధించిన భావజాలానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ యాడ్ ఆన్ అవుతారు. తద్వారా వీళ్ళకి క్యాడర్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ద్వారా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తప్ప లాస్ అయితే ఏం లేదు. కానీ లెఫ్ట్ పార్టీని పెట్టుకున్నారు అనుకోండి, ఏకో నారాయణ అని చెప్పి పోతూనే ఉంటారు, దేక్కుంటూ పోతూనే ఉంటారు. ఇంకా మీరు అన్నట్టుగా చూసుకుంటే కనుక అదే లెఫ్ట్ పార్టీని కాంగ్రెస్ ఇక్కడ ఆదరించి ఒక టికెట్ ఇవ్వడం జరిగింది, అది కూడా గెలుచుకోవడం జరిగింది. ఇలాంటిది ఏమన్నా అక్కడ ఆలోచించవచ్చా? నేపథ్యము ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రదేశాన్ని బట్టి అక్కడున్న సమాజాన్ని బట్టే రాజకీయాలు మనం చేయాలి. అజ్యూమ్ మూమెంట్ నాగాల్యాండ్లోకి వెళ్ళేసి మీరు అక్కడ లేదు, హైదరాబాద్ తీసుకుందాం ఎగ్జాంపుల్, హైదరాబాద్ తీసుకొచ్చి నేను ఇక్కడ మత్స్యకారులకు షిప్పులు ఇస్తా హైదరాబాద్లో అంటే తెలంగాణలో, లేదంటే నేను ఇక్కడ మత్స్యకారులకి నేను సముద్రం నుంచి రూట్ వేస్తా అంటే ఎట్లుంటుంది? అవుతుందా? ఎందుకని? సముద్రం లేదు. కాబట్టి నేచర్ని బట్టే నువ్వు అక్కడ రాజకీయం చేయగలుగుతావు తప్ప రాజకీయాన్ని బట్టి నేచర్ ఎప్పుడు తయారవదు. సో సేమ్ టైం మీకు తెలంగాణలో ఉన్న ఆ పరిస్థితుల్లో 2023లో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న ఏరియాని బేస్ చేసుకునే అక్కడ లెఫ్ట్ పార్టీలో ఒక సీటు మీకు రావడం అయితే జరిగింది. అది కూడా ఏంటి, పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వాళ్ళకే, సిపిఐ సిపిఎంలో ఉన్న ఓట్ బ్యాంక్ వాళ్ళకే, ఇంకా మిగతా వీళ్ళకి కాంగ్రెస్కి సంబంధించిన అలియన్స్లో ఓట్ బ్యాంక్ మొత్తం వాళ్ళకే కదా. కాబట్టి వీళ్ళు పోటీ చేయలేదు కాబట్టి అక్కడ వాళ్ళకి వచ్చింది. అదే అందరూ పోటీ చేయండి, వాళ్ళకి ఎన్ని ఓట్లు వస్తాయో తెలిసిపోతుంది. ఎన్ని వస్తాయి? మా అంటే 10,000 కూడా రావు. వాళ్ళు గెలవాలని కాబట్టి వీళ్ళు ఎవరు రాలేదు కదా పోటీకి. అదే పోటీ చేయమని చెప్పండి, ఉండవు. సరే, ఒక అనలిస్ట్గా టీడీపీకి కానీ లేదంటే జనసేనకి కానీ పొత్తులో భాగంగా
జనసేనకి అసలు ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉండొచ్చు అనుకుంటారు హార్డ్లీ ఇప్పటివరకు కూడా? హార్డ్లీ ఒక 25 ఇవ్వచ్చు. 25. కానీ రీసెంట్‌గా చూసుకుంటే గనక జనసేనలో మొన్న ఉత్తరాంధ్ర నుంచి వంశీకృష్ణ యాదవ్ కానీ, లేకపోతే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కానీ, లేదంటే నిన్న జాయిన్ అయిన కొనతాల రామకృష్ణ కానీ, ఎక్స్ మినిస్టర్, అంటే వీళ్ళందరూ కూడా టికెట్ ఆశించే కదా వచ్చేది. ఒక 25 ఇస్తే అందరికీ సర్దుబాటు అవుతాయంటారు అసలు? అక్కడ టికెట్ వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఎక్స్ మినిస్టర్ అన్నారు. అవును. ఒక మినిస్టర్కి టికెట్ ఎందుకు రాలేదు? అంటే లాస్ట్ టైం అక్కడ ఎంపీ పరిధిలో విజయం గారికి సపోర్ట్ అదే ఇన్ఛార్జ్‌గా చేశారు అక్కడ కొనతాల చాలా రామకృష్ణ. సింపుల్. ఒక పర్ఫార్మర్ అని చెప్పుకునే వ్యక్తికి ప్రమోషన్ ఎందుకు రాలేదు? ప్రమోషన్ రాలేదంటే అర్థం ఏంటి? యువర్ ఫేక్ పర్ఫార్మర్, అంతేనా? నువ్వు మినిస్టర్ అయ్యి ఉండి ఏం పీకలేకపోతే, ఏం దేకలేకపోతే, జనాలను ఏం చూసుకోలేకపోతే, నేను అనట్లేదు ఈ మాటలు. అక్కడ వాళ్ళ క్యాడర్ అంటే మీరేంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఒక అనలిసిస్ట్గా అక్కడ జనాలు క్యాడర్ ఏమనుకుంటుంది అనేది నేను అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బేసిస్ నుంచి చెప్తుంటాను మీకు. అక్కడ వాళ్ళకున్న క్యాడర్ మైండ్ సెట్ అలా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళ లీడర్ల ఆ భావజాలాలు అలా ఉన్నాయి. మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు ఏం చేయలేకపోయారు, మాకు మీరు ఏం చేయగలుగుతారని చెప్పడం వల్లనే కదా క్యాడర్ ఈయనకి టికెట్ ఇవ్వద్దు అని చెప్తేనే కదా మెయిన్ ఎవరైనా కూడా ఆలోచిస్తారు. సో క్యాడర్ సపోర్ట్ చేయలేదు అనుకోండి, మినిస్టర్ అయితే ఏంటి, ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, సో వాళ్ళకి టికెట్ ఇవ్వరు కదా. అక్కడ టికెట్ ఇవ్వని పక్షంలో వీళ్ళు ఏం చేస్తారు? అల్టిమేట్గా ఇంకో పార్టీకి జంప్ అవుతారు. ఇక్కడ ఈ పార్టీలో టికెట్ రానప్పుడు ఇంకో పార్టీకి జంప్ అయ్యారు అనుకోండి, అక్కడ గెలుస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉందా? గెలిచే విధంగా అయితే ఇదే పార్టీ పెట్టుకుంటుంది కదా, ఎందుకు పంపిస్తుంది? సో ఇది పెద్ద క్వశ్చన్, ఇది మనం ఒకసారి ఆలోచించాలి దీన్ని. ఓకే. ఓకే. మీరు అన్నట్టుగానే వాళ్ళకి క్యాపబుల్ లేకపోతే రాదు, టికెట్ ఇవ్వలేదు అందుకే అన్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే పెనంలూరు నుంచి పార్థసారథి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు. టికెట్ ఇవ్వలేదని అక్కడ. కేశినేని నాని టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు. అక్కడ క్యాబుల్ అయితే అక్కడ టికెట్ ఇస్తారనా? అంటే ఇక్కడ క్యాబుల్ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళారు. అదే టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన వాళ్ళు సేమ్ ఫార్ములా అండి, ఎక్కడైనా సేమ్ ఫార్ములానే, పెద్ద వేరియేషన్ ఫార్ములా ఏం లేదు. ఇదే ఫార్ములా అక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. ఇదే ఫార్ములానే అక్కడ కూడా మరి అక్కడ పనిచేసే అవకాశం వైసీపీ ఉంది. వాళ్ళు టికెట్ ఇస్తారంటారా? నేను అదే అంటున్నాను మీకు, ఈ ఫార్ములానే అక్కడ కూడా. రేపు నాని కూడా గెలవచ్చు గెలవకపోవచ్చు, రెండు ఉన్నాయి. గెలిచాడు అనుకోండి అదృష్టం, ఓడిపోయాడు అనుకోండి సేమ్. ఇక్కడ ఓడిపోతాం అని వాళ్ళు అనుకున్నప్పుడే కదా. అయితే ఇక్కడ రెండు వర్షన్స్ వేరున్నాయి, ఇక్కడ అధికార పార్టీ, ఇక్కడ అపోజిషన్ పార్టీ. నువ్వు అపోజిషన్ పార్టీలో ఉన్నావు, అపోజిషన్ పార్టీలో ఉండి నువ్వు గెలిచావు అప్పుడు, అంటే నువ్వు అపోజిషన్ పార్టీకి అసెట్, పార్టీ నీకు కాదు అసెట్. కానీ ఇక్కడ గవర్నమెంట్ పవర్లో ఉన్నావు, పవర్లో ఉన్నప్పుడు నేను పీకేస్తున్నారు. లాస్ ఎవరికి? నీకు కానీ గవర్నమెంట్కి కాదు. ఆ విధంగా చూసుకున్నప్పుడు మీకు నానికి ఎక్కువ వెయిటేజ్ ఉన్నట్టు కంపేర్ టు దిస్ మినిస్టర్. నానికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఎందుకు? మినిస్టర్ నువ్వు ఏం చేయలేదు కాబట్టి అవుట్ అవుతున్నావు. ఇక్కడ అపోజిషన్లో ఉండి నువ్వు ఏదో చేసి ఉంటేనే కదా నీ దగ్గర వర్తుంది కాబట్టి కదా గవర్నమెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే వర్తున్నోడికి ఇస్తుందా, వర్తలేనోడికి ఇస్తుందా? అయిపోయింది. మరి మీరు అన్నట్టుగా వర్త్ ఉంటే ఎందుకు వదులుకుంటుంది టీడీపీ? ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే. టీడీపీ ఎందుకు వదులుకుంటారంటే ఆయనకి ఇష్టం లేకపోతే టీడీపీ ఏం చేస్తుంది? ఇది కూడా ఉంది కదా. మీరు ఒక ప్లేస్లో మీకు రిజిస్టర్గా జాబ్ వచ్చింది, ఇంకో ప్లేస్లో మీకు విఆర్ఓగా జాబ్ వచ్చింది, ఇంకో ప్లేస్లో మీకు ఎంఆర్ఓగా జాబ్ వచ్చింది. మీరు ఆ జాబ్ వచ్చేసి ఇంకో జాబ్ ఎందుకు జాయిన్ అవ్వాలంటే రెండు మీ గ్రోత్ చూసుకుంటారు, మీకు ప్రతి చోట జాబ్ వస్తుంది. కానీ ఎందుకు వదిలేసామంటే అక్కడ మీ పర్సనల్ ప్రివిలేజెస్ ఏవో ఉంటాయి, మీ పర్సనల్ ఒపీనియన్స్ ఏవో ఉంటాయి, మీ వాల్యూస్ కొన్ని ఉంటాయి, అవి దెబ్బతింటున్నాయి కాబట్టి మీరు కాంప్రమైజ్ అవ్వలేక వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో ఇది కూడా అక్కడ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు షర్మిల పార్టీ పెట్టడం వల్ల ఎవరికి లాస్ అవుతుంది అనుకుంటారు ఆంధ్రలో? కూటమికి రాస్. కూటమికి లాస్. మరి నిన్న చూసిన మనం మీటింగ్లో చూసుకుంటే క్రిస్టియన్స్ ఓటుని కొల్లగొట్టడం అని చెప్పేసి ఒక ట్విట్టర్ అంతా కూడా సంచలనంగా మారింది. అంటే అసలు ఎవరు క్రిస్టియన్ అన్న దాని మీద చర్చ వచ్చింది ఇప్పుడు చూసుకుంటే. ట్విట్టర్ ఎవరిది? ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్. ఆయన ప్రపంచానికి ప్రధానమంత్రి అయ్యాడా? లేదు. ఎందుకని? ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదా? దాంట్లో ఏముంది, ఆయన ట్విట్టర్ హెడ్ కదా. ట్విట్టర్ మీద ఆదాయమే ఎక్కువ వస్తుంది కదా. ఓకే. సో ఎలాన్ మస్క్ ఎప్పుడు అవ్వాలని అనుకోలేదు. ట్విట్టర్లో చెప్పేవి కరెక్ట్ కాదు, ఫేస్బుక్లో చెప్పేవి కానీ ఎంతో కొంత ప్రభావితం చేస్తారు సోషల్ మీడియా. ఎగ్జాక్ట్లీ. ప్రభావితం దేనికి చేస్తుంది? ఒక ప్రోడక్ట్ని మార్కెట్ చేయడం కోసం ప్రభావితం చేస్తుంది. ఆ ప్రోడక్ట్ సేల్ అవ్వకపోతే మార్కెటింగ్ తప్ప ప్రోడక్ట్ తప్ప రెండు ఉన్నాయి. దాంది ఉంది, దీనిది ఉంది. రాంగ్ మార్కెటింగ్ చేయకుండా ప్రోడక్ట్ సేల్ అవ్వదు. రైట్ ప్రోడక్ట్ ఉన్న తర్వాత రైట్ ప్రోడక్ట్ని మార్కెట్ చేసినప్పుడు రాంగ్ ప్రోడక్ట్ సేల్ అవ్వదు. అయితే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక బాటిల్లో వాటర్ ఉంది, దానికి హోల్ పడింది. ఆ వాటర్ హోల్ పడిన వాటర్
నీ బాటిల్ నింపాలనుకో, నువ్వు బాటిల్ పెట్టి నీ బాటిల్లో పడితే ఆ వాటర్ అంతా నీకు రావాలి, వస్తే నీ బాటిల్ నిండుతుంది. అలా కాదని చెప్పేసి నీ హోల్ పడిన బాటిల్కి ఆ వాటర్ డైరెక్ట్గా నీ దాంట్లో పడకుండా నీకు కొంచెం ఇంకొక కొంచెం పడితే ఏమవుతుంది? ఎవరికి సరిగ్గా సో లాస్ ఎవరికి? అందరికీ లాస్. సో ఈ ఫండమెంటల్ని ఒకసారి తీసుకుంటే షర్మిల రావడం వల్ల అపోజిషన్ పార్టీకి, కూటమికి లాభమా నష్టమా? ప్రభుత్వ వ్యతిరేక ఓటేగా చీలేదు ఇప్పుడు. నేను అదే అంటున్నాను, లాభమా అంటే నష్టమా? ఇద్దరు కూడా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం బిడ్డలు అనే ముందుకు వస్తారు. నేనేమంటున్నా, ప్రభుత్వంని ఒక బాటిల్ వాటర్లో తీసుకోండి అంటున్నా, మెజర్స్. ఆహా. ఇప్పుడు ఆ వాటరే కదా ప్రభుత్వంలో యాంటీ ఇవ్వట్లే కదా, నేను కూడా ఇప్పుడు వాటర్ రూపంలో అనుకోండి. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాయి, చెల్లాచెత్రం అయిపోయాయి, ఎవరికి నష్టం? ఇప్పుడు అందరికీ లాస్. అక్కడి నుంచి వచ్చే ఓటు కన్సాలిడేట్ అయ్యి మీకు పడితే మీ వాటర్ నిండుతుంది. అంటే అప్పుడు కూటమి గెలుస్తుంది. కూటమిలో పడకుండా వేరే చోట పడితే యూజ్ ఏంటి? కూటమి పెట్టి ఉపయోగం ఏంటి? నాన్ సెన్స్, యూజ్లెస్, ఏం యూజ్ ఉండదు కదా. సో అది ఓకే, మీరు అన్నట్టుగానే 25 సీట్లకి అంగీకరిస్తుంది అనుకుంటారా? హరిరామ్ జోగయ్య ఎప్పుడు లెటర్ రాస్తూనే ఉంటారు. ఆయన కూడా అంటే ఒక పెద్దన్న పాత్ర కింద, లేదంటే వేరే విధంగా కానీ, లేదంటే ఎక్స్ మినిస్టర్గా కానీ. అసలు ఎవరండి ఆయన లెటర్ రాసి ఎందుకు వింటారు? అంటే 50 సీట్లు మినిమం తీసుకోండి. ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక కాపు నేతగా అడుగుతున్నాను అన్నట్టుగా ఆయన ఎవరు చూసారు? ఎక్స్ మినిస్టర్. ఇప్పుడున్న కుర్రాళ్ళకి ఎవరికి తెలియదు, 80s లో పుట్టిన వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆయన ఎవరికి తెలియదు, ఏదో లెటర్ రాసుకుంటూ కూర్చుంటే ఆయన ప్రభావితం అవుతారా? ఇలాంటి వాళ్ళ వల్ల ఏమయ్యేది లేదు. మరి రీసెంట్ గా ఈ హరిరామ్ జోగయ్యనో లేకపోతే ఆయన పేరు ముద్రగడ వల్లనో వీళ్ళందరూ అంటే ఏమవుతుంది? ఎవరు వీళ్ళంతా? వీళ్ళు లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేలేరు. పెద్దవాళ్ళు అయితే మనము నిజంగా అంటే వీఆర్ ఇన్ సేమ్ ఏజ్ గ్రూప్. మన ఇంట్లో పేరెంట్స్ వింటున్నామా మనము? అలాంటిది సోకాల్డ్ మాటలు మనం వింటామా? మనకు జీతం ఇచ్చే కంపెనీ మేనేజర్ మాట మనం వినట్లేదు, అలాంటిది సోకాల్డ్ మాటలు మనం వింటామా? ఛాన్సే లేదు. ఎందుకంటే ఈ సోకాల్స్ అందరూ ఎక్స్పైర్ డేట్స్. ఈ సైకాలజీకి వాళ్ళు సెట్ అవ్వని సైకాలజీ వాళ్ళ మాట ఎందుకు వింటారు? ఎట్లా వస్తుంటారు? సింపుల్, వాళ్ళిద్దరు లేఖలు రాసుకోవడానికి పనికొస్తారు తప్ప వాళ్ళ మాటలు చెప్పేసి అందరూ పొలోమని పరిగెత్తుకుంటూ రారు. వస్తారు ఎవరు తెలుసా? ఏ పని బాట లేకుండా 55 సంవత్సరాలలో వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళు వీళ్ళని షెల్టర్గా తీసుకొని ఐడెంటిటీ క్రైసిస్ పెంచుకోవడం కోసం వస్తారు తప్ప రియలిస్టిక్స్గా అది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు 25 సీట్లు కనుక తీసుకుంటే ఓట్ ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరగచ్చు? అంటే 25 సీట్లు అంటే చాలా తక్కువ ఇస్తున్నట్టు. విడిగా పోటీ చేస్తేనే 30 సీట్ల వరకు గెలుచుకోవచ్చు అని చెప్పి అంటే కొంతమంది అంటున్నమాట. సో వీళ్ళు ఇచ్చే 25లో పవన్ కళ్యాణ్ ఎన్ని గెలుస్తాడు? అసలు ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరుగుదా? పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోరాటం చేస్తే, లాస్ట్ టైం కూడా నేను ఒకసారి ఆ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో వాళ్ళ కీ రోల్లో ఉన్న ఒక పర్సన్ నన్ను అడిగినప్పుడు, మీకు ఎన్ని సీట్లు వస్తాయి మాకు నువ్వు అనాలిసిస్ చేస్తుంటావు కదా, సర్వేలు కూడా చేస్తుంటావు కదా అంటే 1-2 కంటే ఎక్కువ రావండి అని చెప్పాను. ఆ రోజు ఆయన అన్న మాట ఏంటంటే, నాకు మీరంతా వేస్ట్, మీకు తెలియదు, మాకు 30-40 సీట్లు వస్తున్నాయి అన్నారు. నేను ఆయనకి చెప్పాను, ఓకే రైట్ అండి, మేము వేస్ట్, వెయిట్ చేసి చూడండి. అదే జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఈ 4.5 సంవత్సరంలో వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏం పెంచుకోలేదు, ఇంకా మైనస్ చేసుకున్నారు. సో కాబట్టి ఈసారి ఆ 1 సీట్ వస్తుందో అదో డౌటే. పొత్తులో భాగంగా పొత్తులో ఉంటే ఏమైనా చెప్పలేము. వీళ్ళకి 25 సీట్లు ఇచ్చి పొత్తులో ఉంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప ఒంటరిగా పోరాటం చేసే జనసేన పార్టీకి 1 సీటు కూడా వచ్చే అవకాశాలు లేవు. పొత్తులో ఉంటే టీడీపీ ఓట్ బ్యాంక్ వల్లనో లేకపోతే టీడీపీ కూటమి వల్ల ఓట్ బ్యాంక్ వల్లనో ఏదో వీళ్ళ మెహర్బానీ వల్ల వాళ్ళు గెలిచే అవకాశం ఉంది తప్పనిచ్చి వాళ్ళ వల్ల వాళ్ళకు ఓన్గా వాళ్ళు గెలిచే అవకాశం అయితే లేదు. వాళ్ళకు ఓట్ బ్యాంక్ లేదు, వాళ్ళని చూసి ఎవరు ఓట్లు వేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే రీజన్ మీకు చెప్తాను చూడండి. పవర్ లేకున్నప్పుడే వాళ్ళ కార్యకర్తలు కానీ, లీడర్ కానీ, స్పోక్స్మెన్స్ కానీ వీళ్ళందరూ కూడా మీడియా ముందు మాట్లాడేది ఏంటి? ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. వీళ్ళు క్యాడర్కి ఏం మాట్లాడిస్తున్నారు? ఆయన రెచ్చగొడుతున్నారు. మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? మీరు ఎందుకు రెచ్చిపోకుండా ఉంటున్నారు? మీరు తరిమి కొట్టండి, వెంట పడండి, పంచలు లాగండి, బట్టలు ఉడగొట్టండి, రాళ్ళిచ్చుకుని కొట్టండి, చెప్పులు ఇసిరేయండి. ఆయనే నేర్పిస్తున్నాడు కదా. సో ఈవెన్ ఆయన నేర్పించినప్పుడు క్యాడర్ అదే కదా నేర్చుకుంటుంది. ఇలాంటి అన్రెస్ట్ చేసే కార్యకర్తల్ని కానీ, లీడర్లను కానీ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా? ఈజ్ అ క్వశ్చన్ మార్క్. సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. పీస్ అండ్ ట్రింక్వాలిటీని ఎస్టాబ్లిష్ చేయాల్సిన వీళ్ళే ఒక పొలిటికల్ పార్టీగా ఉన్నప్పుడు ఇంత అన్రెస్ట్ని తీసుకొచ్చినప్పుడు రేపు గవర్నమెంట్ వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తారో అని ప్రజల మైండ్ సెట్లో ఒక నెగిటివ్ అనేది పడుతుంది. కాబట్టి వీళ్ళకి ఓటేసే అవకాశం చాలా తక్కువ. ఓకే, అంటే నిన్న మొన్న నేను ఒక ఛానల్లో ఒక అనాలిసిస్ చూసినప్పుడు
ఎవరు ఊహించినటువంటి విధంగా జనసేన పార్టీ ఆంధ్రాలో చాలా బలపడింది. దీనికి అది కూడా ఒక అనలిస్ట్ చెప్పారు. ఒక ఓట్ బ్యాంక్ ఎప్పుడు పెరుగుతుంది? మీరు ఆ యొక్క ఏరియాలో, ఆ యొక్క బూత్‌లోనో, ఆ యొక్క వార్డులోనో ప్రస్తుతం ఉన్న పొలిటికల్ పార్టీ చేయలేని పనులు ఏవైతే ఉంటాయో అవి మీరు చేసినప్పుడు మీ ఓట్ బ్యాంకు కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఏమేమి చేశారని చెప్పేసి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఉద్దాన సమస్య తీసుకున్నా, లేదంటే మనం వైజాగ్‌లో బోట్లు కలిపినప్పుడు చూసుకున్నా మనిషికి 50,000 అది పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే, నేను ఇచ్చే 50,000 మీకు సరిపోకపోవచ్చు. నన్ను చూసైనా గవర్నమెంట్ ఎంతో కొంత ఇస్తదని నేను ఇస్తున్నాను. అంటే వాళ్ళందరూ కూడా కాస్త దగ్గరికి వచ్చే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు కదా! లేదంటే రైతులకి ₹1,00,000 కానీ, కౌలు రైతులకి. ఓకే. ఇదే పవన్ కళ్యాణ్ గారు చేశారు అని చెప్తున్నారు కదా! ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటం అనే ఒక ఏరియాలో తప్పుడు సమాచారం ఇచ్చి పాపం వాళ్ళకి ₹1,00,000 ఫైన్ వేయించారు. మరి ఇది రాష్ట్ర ప్రజలు చూడరా? చూస్తారు అది కూడా. ఈయన ఎన్ని నిజాలు చెప్తున్నారు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. అవును, మీరు అన్నట్టుగానే అదే ఊర్లోకొచ్చే రోడ్డేమో కొంత భాగమే ఉంది. కానీ ఊళ్ళో రోడ్డేమో ఎక్కువ భాగం కావాలని చెప్పి ఈ వైఎస్ జగన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కావాలని ఇల్లు పడగొట్టారని చెప్పి అక్కడ ధర్నాలు చేసిన ఇవి ఉన్నాయి. లేదంటే ఆఫ్ కోర్స్ ఆ కాంట్రవర్సల్ ఏది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం బ్యారేజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం అక్కడ వీళ్ళు ఏ పోరాటాలు చేశారు, ఆ పోరాటాలు ఎంతవరకు నిజం, ఎంత డెలివరీ అయింది అనేది మనం మెజర్ చేయాలి. ఇప్పుడు ఆ కాంట్రవర్షియల్స్ అన్నీ ఏంటి అంటే అక్కడున్న కాంట్రవర్షియల్కి ప్రభుత్వం, అక్కడున్న జనాలకి ప్రభుత్వాలకి మధ్యలో వీళ్ళు వాళ్ళకి ఎంత సపోర్ట్ చేశారని చెప్పేది ఇంపార్టెంట్. ఆ సపోర్టివ్లో వాళ్ళకి బెనిఫిట్ అయితే వాళ్ళందరూ నీకు ఓటేస్తారు. బెనిఫిట్ అవ్వకపోతే ఓటేసే అవకాశాలు ఉన్నాయా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మన కోవిడ్ టైంలో సోను సూద్ గారు నాకు తెలిసి భారతదేశం మొత్తం ఆయన సుపరిచితులు ఇప్పుడు అంత సర్వీస్ చేశారు. అవునా? చేశారు కదా. ఇప్పుడు ఆయన సర్వీస్ చేశారు కదా అని చెప్పేసి అని ఎలక్షన్స్లో ఆయనను పిఎం చేస్తారా? సో రాజకీయాలు కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి 50,000 ₹1,00,000 ఇచ్చేసారని చెప్పేసి అని ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఈయనకు వేస్తారు, ఈయనది నిజం, ఈయనదే కరెక్ట్ అని అనుకుంటే రేపు రాబోయే రోజుల్లో సోను సూద్ పిఎం అవ్వాలి. సోను సూద్ పిఎం అవ్వలేదు అంటే సేమ్ ఫార్ములానే రేపు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి కూడా అప్లై అవకాశాలు ఉంటాయి. సోను సూద్ పిఎం అవ్వలేదంటే వీళ్ళకి కూడా ఓట్లు పెరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాట ఏంటి, మేము ప్రజలకు సేవ చేశామని చెప్పేసి. అవునా? నిజంగా ప్రజలకు సేవ చేశామని చెప్పి ప్రజలు గుర్తిస్తే వీళ్ళని కూడా ఆదరిస్తారు, ఓట్లు వేస్తారు, గెలుస్తారు. అదేవిధంగా సోను సూద్ మంచి కోవిడ్ టైంలోనే, పాండమిక్ టైంలోనే ఆయన ప్రజలందరూ చేశాడు. అప్పుడు పిఎం ఎవరు అవ్వాలి? ప్రజలు పట్టించుకున్నాడు కదా. అప్పుడు సోను సూదే కదా పిఎం అవ్వాలి. పిఎం అవుతాడా? అవడా? సోను సూద్ పిఎమా కాదా? నిజంగా ప్రజలు కోరుకునేది ప్రజల్ని పట్టించుకునేవాడే నాయకుడు అవ్వాలని అనుకుంటున్నారు అనేది నిజమైతే రేపు సోను సూద్ 2024లో పిఎం. ఒకవేళ అది అబద్ధమైతే సోను సూద్ పిఎం అవ్వకుండా ఇంకోరు ఎవరో అవుతారు. దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక 2 రోజుల క్రితం కరెక్ట్గా మొన్న అంబేద్కర్ విగ్రహం అనేది ఓపెన్ చేశారు. ఆ ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంటికి ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసిన పార్టీయే ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడేసరికి ఎలక్షన్ స్టంట్ కింద అంబేద్కర్ విగ్రహాలు ఓపెన్ చేయడం వల్ల ఓట్లు రాబట్టాలనుకోవడం, ప్రజలు దీన్ని గమనించండి అని చెప్పేసి ట్విట్టర్ వేదిక కానీ లేదంటే వాళ్ళ లెటర్ రూపంలో కానీ వదిలి మనం చూసాం. అనుకోండి ఒకవైపు అనుకున్నప్పటికీ కూడా అక్కడ ఉద్యానవనం అయితే ఏర్పాటైంది, అంబేద్కర్ బొమ్మ అయితే ఉంది, ఇవన్నీ ఫిజికల్గా ఉన్నవే, వాటిని ఎవరు కాదనలేదు. సరే, ఒకవేళ యాంటీ తీసుకోమంటే ఏం తీసుకోవాలి? వాళ్ళ యాంటీగా ఏం తీసుకోవాలి? ఇప్పుడు నెగిటివ్గా ఏం తీసుకోవాలి? ఓట్ వేయకుండా ఉండడం కోసము ఏం నెగిటివ్ ప్రచారం అక్కడ జరగాలంటారు? అంటే ఇప్పుడు మాస్కులు అడిగిన డాక్టర్ని రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టడం కానీ, దానికి అంబేద్కర్ దానికి ఏం సంబంధం? కార్ డ్రైవర్ అంటే ఎస్సీలనేమో ఇలా చేస్తారు, ఎస్సీ అయిన అంబేద్కర్ నేమో విగ్రహం పెట్టి పూజిస్తారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు యాంటీని వీళ్ళని తీసుకోవాలన్నప్పుడు ఈ తప్పులన్నీ చేశారు. ఇప్పుడు దీన్ని మీరు దీంతో పోల్చండి అంటున్నారు. ఈ తప్పుల్ని పనిష్ చేయాలి, నో డౌట్. ఈ తప్పులు చేశారు కాబట్టి వాళ్ళని బహిష్కరించండి, తిరస్కరించండి, ఓట్లు వేయద్దండి అని అడగడంలో ఏం మాత్రం సంకోచించాల్సిన అవసరమే లేదు. అది ప్రజలకు వెళ్తుంది కూడా. మీరు దాన్ని చేయాలి. అంబేద్కర్ విగ్రహాన్ని నెగిటివ్గా ప్రజలకు ఎలా తీసుకెళ్ళగలుగుతారు? ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు? ఏం లాజిక్ అసలుకి? పొలిటికల్ లాజికేనా? సెన్స్ ఉందా ఈ పొలిటీషియన్స్కి? నువ్వు దీన్ని నెగిటివ్ చేయలేవు, అస్సలు చేయలేవు. నువ్వు దీన్ని చేయొచ్చు,
ఇప్పుడు మీరు అన్నారు చూసారా, దళితుల్ని కొట్టడాలు, దళితుల్ని అబ్యూస్ చేయడాలు, దళితుల్ని చంపడాలు, దళితుల్ని హింసించడాలు, వీటిని ప్రజలకు తీసుకెళ్ళు. దానివల్ల నీకు ఉపయోగం ఉంటుంది, ఓట్లు వస్తాయి, వాళ్ళు ఆదరిస్తారు, వాళ్ళు ఆశీర్వదిస్తారు, ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. అంబేద్కర్ విగ్రహం ఆల్రెడీ కనిపిస్తుంటే అంత పెద్ద విగ్రహము దాన్ని నెగిటివ్గా ప్రజలకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ నిన్ను ఉమ్ముతారు, ఫస్ట్ నిన్ను తిడతారు తీసుకెళ్ళినందుకు. సో ఎవరు డ్రాబ్యాక్ అప్పుడు ఇక్కడ? కామన్ సెన్స్ లాజిక్ ఉండాలి పాలిటిక్స్లో. ఈ కామన్ సెన్స్ లాజిక్ లేదనుకోండి పాలిటిక్స్ రన్ చేయలేము. సో దాన్ని దీన్ని ఎలా బ్యారేజ్ చేస్తారు? అంటే ఇప్పుడు ఓట్లు పడతాయి అనుకుంటున్నారా విగ్రహం వల్ల? దట్స్ వాట్ నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈ ఓట్ల మైనస్ ఎంత అయితే ఉందో ఈ విగ్రహం వల్ల కూడా ఓట్లు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఒకవైపు మైనస్ అయినప్పుడు ఇంకో సైడ్ ప్లస్ని తీసుకొచ్చినప్పుడు మీకు ఆ మైనస్ని ఈ ప్లస్ కంపెన్సేట్ చేసింది అనుకోండి, మీకు బ్యాలెన్స్ అని అవుతుంది, ఇంక్రీజ్ అని అవుతుంది. మైనస్ అయ్యే అవకాశం తక్కువ. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మిమ్మల్ని వారం రోజులు పట్ట కొట్టారు, రోజు చదువుకోవట్లేదనో సమ్ ఎక్సో వైయో జెడ్డో బాగా కొట్టేశారు. మీకు ఇంకా విరక్తి వచ్చేసింది, అసలు మా నాన్నతో మాట్లాడకూడదు అని చెప్పింది. ఆల్ ఆఫ్ సడన్ నెక్స్ట్ డే సండే మార్నింగ్ మీకు RX 100 బైక్ తెచ్చి ముందర ఇంట్లో పెట్టారు. ఏమైపోతారు మీ డాడీ? వావ్ మై డాడీ ఈజ్ గ్రేట్ అంటారా అనరా? ఎందుకన్నారు? యువర్ సైకాలజీ ఈజ్ యువర్ ఆంథ్రపాలజీ. ఇది మనిషికి ఉన్న ఒక సెన్సిబిలిటీ. ఇదే మీలాంటి వాళ్ళే కుటుంబం అవుతుంది, కుటుంబమే సమాజంలో ఉంటుంది, ఈ సమాజం మీదనే రాజకీయాలు చేయాలి. కాబట్టి సో ఒక వ్యక్తి యొక్క సైకాలజీ, ఆంథ్రపాలజీ, మూడ్ అండ్ మైండ్ సెట్, నేచర్ ఆఫ్ లైఫ్ని బేస్ చేసుకునే రాజకీయం చేయాలి తప్ప నీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు, ఇంకొకరికి నచ్చినట్టు వాళ్ళ భావజాలాన్ని రుద్దే విధంగా రాజకీయాలు ఎప్పుడు పనిచేయవు. ఇప్పుడు కూటమిలో భాగంగా సీఎం సీట్ షేరింగ్ ఉంటుంది అనుకుంటున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు సీఎం? చాలా క్లియర్గా చెప్పేశారు, లోకేష్ చాలా క్లియర్గా చెప్పేశారు, చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పేశారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటున్నారు, నాకు సీఎం వద్దు, నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పేసి అని. ఇంకా అలాంటప్పుడు దానికి అంబిగ్యూటీ లేదు, అసలు ఇంకా క్వశ్చనే లేదు అక్కడ. మీరు నేను మాట్లాడుకున్నా కూడా యూజ్లెస్ టాపిక్స్ తప్ప నుంచి ఏం లేదు అక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు నాకు వద్దు అనేసి. దట్ ఇస్ మ్యాటర్. ఓకే, ఫైనల్గా అనలిస్ట్ కాబట్టి ఈసారి జరగబోయే ఎలక్షన్లో ఎన్ని సీట్లు ఎవరెవరికి రావచ్చు అనుకుంటారు? కూటమికి ఎన్ని, ఒక 1 వీక్ 10 డేస్ ఆగితే మేము ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఒక ప్రెసెంట్ చాలా టైట్ ఫైట్ ఉంది. అంటే ఎవరికి ఎడ్జ్ ఉండొచ్చు? చాలా టైట్ ఫైట్ ఉంది. మ్యాజిక్ ఫిగర్ల దగ్గర చాలా టైట్ ఫైట్స్ ఉన్నాయి. సో చాలా టైట్ ఫైట్ ఉన్నప్పుడు కీన్ కంటెస్టింగ్ నడుస్తుంది. కాబట్టి ఆ నియోజకవర్గాలన్నీ ఒక సైంటిఫిక్ డేటా వస్తే తప్ప వేగ్గా నేను చెప్పలేను. ఆ వేగ్గా చెప్పడం వల్ల ఏమవుతుందంటే నా క్రెడిబిలిటీ కూడా మార్కెట్లో ఉంటుంది. కాబట్టి మనం వాటిని కూడా చూసుకోవాలి. బాలా చెప్తున్నాడు అంటే ఫైన్, ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది. అదే వేరే చెప్పేశారనుకోండి, వాళ్ళు ఏదో వేగ చెప్తారు, 110, 120, 130. ఇదేనా మార్కెట్లో, చేపల మార్కెట్లో సవాల్ వేయడమా? నీ దగ్గర ప్రాపర్ డేటా ఉండి మాట్లాడితేనే పనికొస్తుంది తప్ప అదర్వైజ్ వేగ్ డిస్కషన్ అవుతుంది. ఇంకొక 10 డేస్ ఆగితే నేనే మీకు ఫోరెన్సిక్ సెలక్షన్ సర్వే రిపోర్ట్ని రిలీజ్ చేస్తాను. ఫస్ట్ మొట్టమొదటిగా మీ కేటీవీకి ఇస్తాను నేను. కాబట్టి మీరు కేటీవీలోనే మీరే ప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్. ఇది ఈ వారం అనలిస్ట్. మరొక వారం మరొక ప్రముఖులతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.